మొత్తానికి 'పవర్ స్టార్ పవన్' 'హరిహర వీరమల్లు' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ గురించి ఎంతని చెప్పను, ఎలా చెప్పను, అసలు ఏం చెప్పను నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. ఆ రేంజ్ మూవీ, ఆ రేంజ్ విజువల్స్, ఫైట్ సీన్స్, యాక్షన్స్ అలాగే డైలాగ్ కూడా బాగున్నాయి భయ్యా. దీంట్లో మెయిన్ ఈ మూవీకి ప్లస్ ఏంటంటే మన 'పవర్ స్టార్ పవన్' యాక్టింగ్. అసలు ఈ మూవీకి ప్రాణం పెట్టేశాడు అని చెప్పడం కూడా చాలా తక్కువ అని నాకు అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల అతను చేసిన యాక్టింగ్ అనమాట ఒక రేంజ్‌లో అయితే ఉంది. నేననమాట ఈ రేంజ్ యాక్టింగ్ అనమాట 'పవర్ స్టార్ పవన్' తీసిన సినిమాలో ఏ మూవీలోనూ చూడలేదు. కానీ 'పవర్ స్టార్ పవన్' గారు ఈ మూవీకి ప్రాణం పెట్టేశాడు అని క్లియర్‌గా చెప్పొచ్చు. అది కాకుండా డైలాగ్స్ భయ్యా. డైలాగ్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఓన్‌గా తన కోసం రాసుకున్నట్టు నాకైతే అనిపించింది. కొన్ని డైలాగులు అయితే ఆయనే రాసుకున్నాడు. కానీ ఇంకొన్ని డైలాగులు అయితే ఉన్నాయి. అవి మాత్రం అరాచకం. అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం థియేటర్‌లో అనమాట అరుపులు, మెరుపులు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే ఉంది. అసలు డైరెక్టర్ అనమాట ఏ రకంగా రాసుకున్నాడో కానీ భయ్యా, మన 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారే ఈ మూవీకి హైలైట్ అని నాకైతే అనిపించింది. ఈ మూవీ స్టోరీ ఒక హైలైట్ అయితే, దీంట్లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇంకో హైలైట్ అని నాకైతే అనిపించింది. ఈ మూవీలో అనమాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్యా కొన్ని చోట్ల అనమాట. ఓరి నాయనో అనిపించింది. దాని ఎంట్రీకి ఒక బీజీఎం అయితే ఉంది భయ్యా. ఆ బీజీఎం వింటుంటే గూస్ బంప్స్ తక్కువయ్యాయి నాకైతే అనిపించింది. ఓవరాల్ భయ్యా దీంట్లో సాంగ్స్ అనమాట అంత ఎక్కించలా అయితే బయటకైతే అనిపించలేదు. కానీ థియేటర్‌లో వినగా అనమాట అయితే చాలా బాగా నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ గారు బందిపోటులో అయితే ఉంటారు ఈ మూవీలో. అయితే బందిపోటులో ఉన్న పర్సన్ అనమాట అసలు రాజుననమాట ఎలా ఎదిరిస్తాడు. ఇంట్లో బాబీ డియోల్ అయితే ఉంటారు ఔరంగజేబ్. ఆయన అనమాట హిందూ మతాన్ని పూర్తిగా నాశనం చేయాలి అనుకుంటాడు. ఆ రకంగా చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళనమాట మన 'పవర్ స్టార్ పవన్' గారు ఎలా ఎదుర్కొన్నారు. ఒకటి కాదు, 2 కాదు. ఇలా చాలా ఉన్నాయి ఈ మూవీ గురించి చెప్పాలంటే. నాకైతే మూవీ మాత్రం అదిరిపోయింది నాకు అనిపించింది భయ్యా. ఫస్ట్ అనమాట నేను 'పవర్ స్టార్ పవన్' గారి మూవీకి అనమాట బాగా ఫిదా అయిపోయా. ఆరెంజ్ విజువల్స్, ఆరెంజ్ వీఎఫ్ఎక్స్ కూడా వాడారు. ఆరెంజ్ కంటెంట్ ఉన్న మూవీ. అయితే క్లైమాక్స్ పోర్షన్ కొద్దిగా మార్చుంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఓవరాల్ భయ్యా ఈ మూవీ డైరెక్టర్ అనమాట మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు నాకైతే అనిపించింది. మంచి కంటెంట్ కూడా ఉంది. ఆ కంటెంట్‌కి తగ్గ అనమాట మన 'పవర్ స్టార్ పవన్' గారు ఇన్నాళ్ళు ఈ మూవీకి లేట్ చేసినా సరే మంచి కంటెంట్‌లో అయితే దిగాడు అని క్లియర్‌గా అనిపిస్తుంది. నేనైతే భయ్యా బీభత్సంగా ఎంజాయ్ చేశా ఈ మూవీకి. ప్రతి ఒక్క డైలాగ్ అసలు 'పవర్ స్టార్ పవన్' గారు నార్మల్‌గా మాట్లాడితేననమాట గూస్‌బంప్స్ వస్తాయి. ఎటువంటి స్పీచ్ విన్నా సరే. కానీ ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ అయితే అదిరిపోయాయి అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఈ మూవీలో కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. కొన్ని ఎమోషన్స్‌ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ నాకైతే అనిపించింది. ఓవరాల్‌గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది? అండ్ డెఫినెట్ కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.